హలో. హలో. చెప్పండి ఎవరు? నేను ఒకటి కంప్లైంట్ చేద్దామని చెప్తున్నా సార్. ఆ! ఒక విషయం మీద మాట్లాడొచ్చా? మీ పేరు చెప్పండి ఫస్టు. నా పేరు లక్ష్మణరావు, ఎక్కడి నుండి? నాగోల్. ఏం చేస్తుండ్రు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని సార్. సార్ చెప్పండి. ఏం లేదు, నిన్న మా రిలేటివ్ని మన నిమ్స్కి తీసుకెళ్లారు మొన్న. ఆ! వెరీ పూర్ ఫ్యామిలీ. తీసుకెళ్తే ఏం చేశారు అక్కడ కొంతమంది బ్రోకర్లు ఎవరు ఇట్లనే ఉన్నాయి, మీ పేషెంట్ పేరు ఫోన్ నెంబర్ తీసుకొని ఇది 2-3 ప్రైవేట్ హాస్పిటల్కి పంపారు వాళ్ళు. ఆ! పంపిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళకు ఇమీడియట్గా ఫోన్ చేసి ఇక్కడ బెడ్లు లేవు, ఏం లేవు, వెళ్ళిపోరు అని వాళ్ళని అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టినట్ట. ఆ! వెళ్ళగొట్టగా ప్రైవేట్ హాస్పిటల్ ఫోన్ చేసి మేము ఆరోగ్యశ్రీ ఉంది మా దగ్గర అని మేము ఫ్రీ వైద్యం చేస్తామని పిలిపించుకున్నారంట. ఆ! ఆ! పిలిపించుకున్న తర్వాత ఇక వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మా దగ్గర న్యూరో దానికి లేదు, 50,000 కట్టండి, 30,000 కట్టండి, ఆపరేషన్ చేస్తామని వాళ్ళు 40,000 కట్టించుకున్నారు. కట్టుకున్న తర్వాత మళ్ళీ పైసలు అంటే మేము పైసలు తీసుకురాలేము, మరి మీరు ఆరోగ్యశ్రీ ఉంది ఫ్రీ అన్నారు కదా, మేము ఊరికి వెళ్ళి వచ్చినాము, వ్యవసాయ కార్మికులము అంటే ఉన్నది, అది కొద్దిగా ఇష్యూ అయ్యేటట్టు ఉంది, ఒకసారి మీకు ఫోన్ చేస్తే రాగలుగుతారా హాస్పిటల్కి? అంటే నేను ఇట్లా 1 to 1 చేయలేం కానీ ఎట్లా అని ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కరికంటే వెళ్ళాలంటే ఇది రోజుకు 10-20 కేసులు ఉంటాయి ఇట్లా మీరు చెప్పింది. అవునన్నా, అదే కరెక్టే. అదే మీ వీడియోస్ అంటే చూస్తుంటా నాకు కాబట్టి. ఇప్పుడే సడన్ గా చెప్పారు కదా, మీరు ఎప్పుడు పోతురు? అదే ఇవాళ రేపు డిశ్చార్జ్ అవుతుంది. మనం ఏం మాట్లాడాలడా? ఏం లేదు, ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక బ్రోకర్ దందా లాగా అయిపోయింది. ఎట్లా అంటే వీళ్ళకు అక్కడ ఉన్న బ్రోకర్లను పెట్టేసి, కమిషన్ ఏజెంట్లను పెట్టేసి హాస్పిటల్కు తరలించుకుంటూ పేదవాళ్ళని అది పీడించుకు తింటున్నట్టుగా. చాలా మంది ఒకటే కాదు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ బీదోళ్ళే. నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కాన్సెప్ట్. అంటే మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. లేదు సార్, ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు అంటే అక్కడ బెడ్లు లేవని అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకొని పంపిస్తున్నారు. తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించేస్తుర్రా? బెడ్లు చెప్పేది అబద్ధమా? మరి నిజంగానే లేవేమో, మరి మనకు తెలియదు. వాస్తవే, ఒకవేళ లేకపోవచ్చు. మరి అక్కడ ఉన్న బ్రోకర్లు ఏం చేస్తారు అంటే 2-3 హాస్పిటల్కు వీళ్ళ నెంబర్ పంపిస్తారు అన్నమాట. అంటే వేరే మంచి హాస్పిటల్ గిన్నెలకు బోండి అని చెప్తున్నారా? ఇలా ఓన్లీ అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ బెడ్లు లేవు అని ఇక పదండి అక్కడ బండి ఆగకుండా ఇలా కొట్టేస్తారు అనమాట. ఇది నిమ్స్లో. వాళ్ళు ఏ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు? వాళ్ళు ఒకటి వెల్నెస్ హాస్పిటల్ అని ఇక్కడ అంటే మన అమీర్పేటలో ఒకటి ఉంది, తర్వాత దిల్సుఖ్నగర్ లేదో హాస్పిటల్ ఉంది. ఆ 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారంటే ఇది దగ్గర ఉందిరే, వాళ్ళ పాపం ఆయన కింద పడితే బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఇక కొంచెం సీరియస్ కండిషన్లు ఉంటే వాళ్ళు బెడ్ లేవంటే ఏదో వీళ్ళు మేము బాగా చేస్తామని, మరి కార్పొరేట్ హాస్పిటల్ మేము డబ్బులు తీసుకోము, ఆరోగ్యశ్రీ వస్తుందని అన్నారంట. అని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు ఆపరేషన్ చేయాలంటే అప్పుడు 40,000 కట్టిండ్రు ఒక రోజే. అంటే మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అంటారు అట్లా. మరి ఎట్లా అది ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం డబ్బులు కట్టినాక తర్వాత వస్తున్నాయా, లేకపోతే ముందే అంటే సరే ఏంటి అది అసలు? లేదంట, న్యూరో సర్జన్ లేదంట, ముందేమో వస్తుందన్నారంట. లేదంట, అది మరి ఆ బ్రోకరిజం ఎందుకు పెట్టాలో, వాళ్ళు ఎందుకు ఇక్కడ డైవర్ట్ చేయాలనేది. వాళ్ళకి ఒకవేళ బెడ్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు కదా సార్. ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ హ్యుమానిటీతో ఏమైనా బతికించాలని అట్లా చెప్పారు. నేను ఏంటంటే మీరు ఒకసారి, మీ పేరు సార్ మర్చిపోయినా. నా పేరు లక్ష్మణరావు. లక్ష్మణరావు సార్. లక్ష్మణ్ సార్, అయితే మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి. మనము అంటే నిజంగా మీరు అన్నట్టు జరగవచ్చు, కొన్ని సార్లు మనం అంటే ఏమంటారు, కొంచెం మిస్అండర్స్టాండ్ కూడా చేసుకోవచ్చు. వ్యవస్థలో ఏంటంటే వ్యవస్థలో ఒక 60% మంచిగున్నా 50% మంచిగున్నా మనం కొంతపాటుగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే 100కు 100% మనం ఎక్కడ కూడా అంటే ఒక నిమ్స్ హాస్పిటల్నే కాదు, రాజకీయ నాయకుడైనా, జర్నలిస్ట్ అయినా, టీచర్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా మొత్తం భ్రష్టు పట్టి మనిషి అయినా సరే వాడు ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే మనిషి అనేటోడే ఇలా కల్తీ అయిపోయింది. మీరు చూస్తారు కదా మొత్తం అసలు నేను పరిచయం అవుతున్నా, అసలు ఈ సమాజం ఎట్లుందా అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే మీరు పోరాడుతున్నారు, ఎగ్జాంపుల్
వాళ్ళు కూడా 100% నిజాయితీగా ఉన్నారా అంటే మనం గ్యారంటీగా చెప్పలేం. అంటే అవకాశం ఉన్న ప్రతి దగ్గర ప్రతి ఒక్కోడు చీటింగ్ చేసి అయినా సరే, మోసం చేసి అయినా సరే, ఏదో ఒక రకంగా అయినా సరే, తప్పుడు మార్గమైనా సరే, తప్పుడు వ్యక్తులకు సపోర్ట్ చేసి అయినా సరే, మేము మా కుటుంబం ఫైనాన్షియల్‌గా ఎదగాలనే ఒక అవునవును. నరేటివ్ అనేది వ్యవస్థలో బిల్డప్ అయింది. అది ఎస్పెషల్‌గా ఈ తెలంగాణ సమాజంలో అయితే బాగా డెవలప్ అయింది. అంటే నేను ఇంకా వేరే కర్ణాటక, అవును. మహారాష్ట్రలో ఆ! అవును. అయితే నిన్న నేను వెళ్ళాను. అయితే ఎవరో కాదు మా బావనే హ్మ్. హ్మ్. జాయిన్ అయింది. హ్మ్. నిన్న నేను వెళ్ళాను. మీరు ఫ్రీ అన్నారంట. అయితే ఎవడైతే వీళ్ళకి కాల్ చేసి డైవర్ట్ చేసిండో హ్మ్. వానికి కూడా ఫోన్ చేసిన వాడు అరుణ్ అంట. ఏది మన నిమ్స్‌లో మరి ఆడు బ్రోకరా అందులో ఎంప్లాయో తెలవదు. అదే మనం ఇప్పుడు మనిషి అయితే మంచిగా అయిండా? మరి ఇప్పుడు మీరు ఎవరినైతే ఇది పంపిర్రో ఏది మంచి ఆల్‌మోస్ట్‌గా డెత్ ఇగ ఇవాళ రేపో ఇగ అంతే. ఆ! లాస్ట్ పోయి నిన్ను అడిగితే ఏమన్నాడు, హ్మ్. ఇక మరి తీసుకెళ్తామండి మా దగ్గర డబ్బులు లేవు. ఎట్లైనా చనిపోయే స్థితిలో ఉన్నాడు అని మేము అన్నాము. హ్మ్. అరే వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా! 1, 2 డేస్ చూద్దాము. మాకేమి వేరే డబ్బులు రెంట్ ఏమి ఇయ్యకండి. మెడికల్ ఖర్చులు ఇవ్వమని లాస్ట్‌కి ఇక నిన్న. ఏ హాస్పిటల్ అది? అది వెల్‌నెస్ హుహు. అమీర్‌పేట్. హుహు. అంటే మనం ఎప్పుడే గాని ఏందంటే అక్కడ ప్రోటోకాల్ ఎట్లా ఉంది? వాళ్ళు చెప్తుంది నిజమా? అబద్ధమా? అసలు అందరికొక అన్ని రూల్ అబద్ధాలే. సరే నేను అందరికొక రూల్ మనకొక రూల్ ఉందా? మన మీద వివక్ష చూపిస్తుర్రు అనేది క్వెషన్ అని నేను అంటున్నా. జనరల్‌గా వివక్ష కాదు సార్. ఆ వివక్ష కాదు పాపం ఆ వ్యవస్థనే అది ఇలా అదేంది మొత్తం ఇగ అది మనం చెప్పలేము గానీ మొత్తం డబ్బు కోసమే ఉంది అది హాస్పిటల్. అంతేనా? అక్కడ ఎవ్వడు కాదు సిటీ ఓడు ఇప్పుడు మీకు ఎవ్వరు సరే ఇప్పుడు మీరు ఒక హెడ్ మాస్టర్ మొత్తం మీరు చిన్నప్పటి నుంచి ఒక 60 ఏళ్ల వయసులో మొత్తం అన్నీ చూసిర్రు కదా! ఈ 10, 15 ఏండ్లల్లా భ్రష్టు పట్టినట్టు ఎస్పెషల్లీ ఈ 10, 11 ఇయర్స్ నుంచి అసలు మీరు అవును. ఇది ఒకటి చెప్తుర్రు నిమ్స్‌దో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ గాని, మీరు ఏ హాస్పిటల్ కన్నా పోండి అసలు మనుషులకు వాల్యూ లేదు ఒకటి. అదే సార్ ఆ! వాల్యూ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు ఈ ప్రైవేట్ హాస్పిటలోళ్ళే ఆ! అక్కడ కొంతమంది బ్రోకర్‌లను పెట్టుకొని అవును. వాళ్ళే ఎలగొడుతున్నారన్నమాట. నేను ఏది అదే, ఇక్కడ అదే ఆ! నేను చెప్తుందేందంటే, ఇప్పుడు ఇదంతటికి కారణం ఏ ప్రభుత్వమైనా ఎమ్మెల్యేలు, మంత్రులు కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఏముండవు. అదే అందుకనే మేము ఏం చేసినాం సార్ అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు కదా! ఆ! 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 ఆయన ఇంకో సిఐటిలో పనిచేసిన ఒక రాధేశ్యాము అని మేమందరం కలిసి ఒకటి పెట్టాం. ఏందంటే పౌర స్పందన వేదిక అని ఒకటి రిజిస్టర్ చేశాం. ఆ! ఈ పౌర స్పందన వేదిక లక్ష్యాలు ఏందంటే ఉచిత అదే మా వైద్యం, విద్య అనేది గవర్నమెంట్ బాధ్యత అనేది పెట్టామన్నమాట. ప్రభుత్వ బాధ్యత. హ్మ్. హ్మ్. దాని గురించి కూడా కొన్ని కార్యక్రమాలు అవి ఇవి చేశాంలే గానీ, అంటే మా ఎజెండా అదే అనమాట. ఫ్రీ విద్య ఇయ్యాలి, ఫ్రీ వైద్యం ఇవ్వాలనేది ఎజెండా. అదది ఇప్పుడు మనమేం చేద్దాం సార్ అంటే, ఈ పబ్లిక్ కూడా కొందరు నేను గమనించినా గదా! మీరు షాక్ అయితారు నేను చెప్పే కొన్ని విషయాలు చెప్తే. ఇప్పుడు హ్మ్. మనం ఫ్రీ వైద్యము, విద్య అయితే పక్కన పెడదాం కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డబ్బున్నోడిని బాగా డబ్బున్నోడు వాడు ఒక ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్‌లు పెడుతున్నారు. వీడు బాగా డబ్బున్నోడు ఏం చేస్తాడంటే, అవునయ్య నువ్వు పంపుకుంటే నీ గవర్నమెంట్‌కి పంపుకో. మేమైతే దీనికి పంపుకుంటామని చెప్పేసి డబ్బున్నోళ్ళైతే ఒకటి ఫిక్స్ అయ్యారు. వాళ్ళనైతే గవర్నమెంట్ దాంట్లోకి వాళ్ళు మనం పెట్టినా రారు. ఎంత అధునాతనంగా చేసినా. అట్లా ఒక సెక్టార్ ఒక ఒక అవును. టైప్ ఆఫ్ సెక్టర్ ఏమైందంటే వాళ్ళు రారు. మనం మొత్తము అయితే ప్రైవేట్‌నయితే తీసేపియలేం గానీ అవును. ఇప్పుడు నిరుపేదలు, గరీబోళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి సరిపడా హ్మ్. స్టాఫ్ స్టాఫే కాదు ఇక విద్య అంటే స్టాఫే. నన్నడిగితే ఈ హ్మ్. సిలబసే మార్చాలేమో అనిపిస్తుంది సార్. అంటే టీచింగ్‌ను బెట్టి ఇప్పుడు మీలాంటి రిటైర్మెంట్ అయినోళ్ళని కూడా చాలా ఉపయోగించుకోవచ్చు. సిలబస్ కూడా అది కొంత అన్నెసెసరీ సిలబస్ ఉందేమో అనిపిస్తుంది సార్. నేను చదువుకొని ఇప్పుడొచ్చినాం గదా! వ్యవస్థలోనేమో జరుగుతుంది వేరు. మీరు అవును. టీచింగ్ చెప్పేది వేరు. ఇప్పుడు మీరేమో అందులో టీచింగ్‌లో సరే లాంగ్వేజ్ విషయాలు పక్కన పెడితే కొన్ని మనకు సుమతి శతకాలు, వేమన శతకాలు, పద్యాలు అవన్నీ నేను చదువుకున్నది చూస్తే బయట అసలు అట్లా లేనే లేదు గదా! అట్లున్నోడు బతకడానికే కష్టం ఉందిక్కడ. అవును. అవును. హ్మ్. అసలు షాకింగ్. మీరు అందులో స్వతంత్ర సమర యోధుల గురించి, పోరాట యోధుల గురించి చెప్తారు. ఇక్కడ చూస్తే అసలు మొత్తం చిత్రంగా ఉంది. విచిత్రంగా ఉంది. అంటే చట్టాలలో కూడా చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవును. ఆ! ఎడ్యుకేషన్‌లో గూడా ఎందుకంటే ప్రైవేటు ఆ! ఎడ్యుకేషన్ వేరుంది. ఆ! గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అట్లా. ఇంకోటి మీరిప్పుడు వైద్యం గురించొచ్చారు. వైద్యంది చెప్తా ఇంకా. హ్మ్. వైద్యం అంటే వీడు ఎవడు పడితే ఆడెట్లా పడితే అట్లా తినుకుంటా తెల్లారి లేసి 3 పూటల అన్నము, మొత్తం చికెను, గుడ్లు, చింతపులుసు అంటే రోగాలకు ఎచ్చున్న తిండి తినుకుంటా
ఏది పడితే అది సమోసాలు, కట్లేజీ, మిర్చీలు, బజ్జీలు, బూందీలు, స్వీట్లు, లడ్లు, జిలేబీలు అనుకుంటే ఇవి తినుకుంటా ఎన్ని హాస్పిటల్ సరిపోతాయి సార్? మీరు నాకు చెప్పండి. అది ఏం తినడము? అది ఏంది అది? వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా మీరు చెప్పండి? అసలు అట్లాంటి అవును. ఇప్పుడు 4 కోట్ల మంది రోగులు ఉన్నాం. మనలో ఎవడు కూడా అసలు హెల్తీగా ఉన్నాడు ఒక్కడు లేడు నన్ను అడిగితే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది. బీపీనో, షుగరో ఏదో ఒకటి. ఏదో డైజెషన్ ప్రాబ్లమో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో కూడా ఉంది. అంటే ఏదో ఒకటి పొట్ట రాలిపోవడమో, ఎంటుకలు తెల్లగా అవడమో, ఏదో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి. మరి ఇప్పుడు నేననేది ఏంటంటే అప్పుడు ఏం సరే అంటే మనము అలాంటప్పుడు మనకి ఇష్టం వచ్చిన హాస్పిటల్ పోతాం. అంటే ఇష్టం డాక్టర్ దగ్గర పోతాం. వీళ్ళు రాంగ్ డైరెక్షన్ చేసుకుంటూ అదేండి ఇప్పుడు కాస్త టాపిక్ మీరు చెప్పింది రైట్. అదే అన్న విషయం దాన్ని మాట్లాడాలి. కానీ నేను చెప్పేది బిగ్ విషయం చెప్తున్నా. మీరు వైద్యం విషయం ఫ్రీ అన్నప్పుడు వైద్యం ఫ్రీ ఇవ్వాలి. కానీ వాడు పొద్దున తెల్లారు లేచి నుంచి తాగుపోతే నా కొడుకు 24 గంటలు తాగితే వాడికి ఎంత అంటే ట్రీట్మెంట్ ఇస్తావు, ఏమంట కరెక్ట్ చేస్తావు నాకు చెప్పండి. అదే అసలు ఏం చేయలేదు మనం మనం. అదే మరి మనం ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అంటున్నా. మనం డిస్కస్ చేయాల్సిన పబ్లిక్ లో మైండ్ మార్చాలి కదా అంటున్నా. ఈ విపరీతమైన తాగుడు ధోరణి, విపరీతమైన తినుడు ధోరణి, తెల్లన్నం తిని రోగం రాకుండా ఆపగలుగుతాం మనం? చక్కెర 4 సార్లు 5 సార్లు ఛాయ్ తాగి రోగం రాకుండా ఆపుతామా? అంటే ఎంతమంది డాక్టర్లు అయినా సరిపోరు. నేను అనేది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఇదంతా మనం మార్చాలి. ఇక రైతుల నుంచి కూడా మార్చాలి. ఈ విపరీతమైన మందులు కొట్టుకుంటా అక్కడ నుంచి మొదలవుతుంది మన రోగం. అవునవును. యూరియా, బీసు, పురుగుల మందు, గడ్డి మందు కొట్టి ఆవులన్నిటినీ ఆవులు, ఎడ్లు లేకుండా చేసేసి, ఆవులు ఎస్పెషల్గా ఆవులు లేకుండా చేసి పడేసి, పశువులకు పొలిమేర లేకుండా ఏం లేకుండా చేసేసి మనిషి తన పతనాన్ని తనే రాసుకుంటున్నాడు కదా. అందరము దోషులమే, అందరం నేరస్తులమే అంటున్నా. నాకు అనిపించింది చెప్తున్నా. అక్కడ మొదటి నుంచి మనం మార్చకుండా ఈ ఆవుల పెంపకాన్ని పెంచి మళ్ళా మనం న్యాచురల్ పద్ధతిలో పంటలు పండియకపోతే, ఈ ప్లాస్టిక్ ను ఆపకపోతే ఈ రోగాలు ఆగవు. ఇంటికొక దావకున కట్టినా సరిపోదు సార్ అంటున్నా నేను. అవునవును. ఇప్పుడు పశు సంపద అనేది పెరగాల. ఆవులను పెంచాలి, న్యాచురల్ పద్ధతిగా పంటలు పండియాలి. వరిని తినే కాడికే పండించుకోవాలి. మిగతాది మనకెందుకు సార్? ఇప్పుడు అలోవెరా పండించి ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయలేమా? అలోవెరా పండియరాదా? ఇంకా చాలా మంచి పుట్టగొడుగులు ఉన్నాయి, పండియలేమా? వివిధ రకాల ఉసిరికాయ చెట్లు ఉంటాయి, నిమ్మకాయ చెట్లు ఉంటాయి, అవి పెంచలేమా? ఏంది ఇదంతా మనం అరాచకం? కాకపోతే అన్ని కొట్టేసి ఓన్లీ వరేసి ఆ వరికి మొత్తం మందులు కొట్టి మళ్ళీ అది రైస్ మిల్లకు పంపి మొత్తం దాన్ని అంతా తుడిచేసి అది మొత్తం లేయర్ అంతా తీసేసి తెల్లగా చేసి ఇక వైద్యం ఎంత ఫ్రీగా ఇస్తే మనకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం బెడ్ మీద ఉన్నోడికి ఎంత ఫ్రీగా ఇస్తే ఏం లాభం సార్? నేను అనేది క్యాన్సర్ రాకపోతే క్యాన్సర్, షుగర్, బీపీ రాకుండా మూత్రపిండాలు ఖరాబ్ కాకుండా చూద్దామని నేను అంటున్నా. అదే ఇప్పుడు మీరు చెప్పే ప్రాసెస్ ఉంది. అది కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ఓ వాటర్ వచ్చింది. ఆర్ఓ వాటర్ తోని మొత్తం ఒక్కొక్కడు కిడ్నీలు ఎగిరిపోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, కాళ్ళ నొప్పులు. ఆ నొప్పులు ఇప్పుడు కాదు. టీడీఎస్ అనేది 100కు పైగా ఉండాలా టోటల్ రిజాల్వ్డ్ సాలిడ్స్ వాటర్లు అనే విషయం ఎవరికి తెలియకుండా నువ్వు ఎంత వైద్యం ఇస్తే ఏం లాభం అంటున్నా. అవునవును. అదే నువ్వు తాగేది తాగుతావు, ఖరాబ్ చేసుకుంటావు. ఏంది అసలు ఉన్న బడ్జెట్ అంతా వీటికే పోతుంది మరిగా. అంటే నేను అనేది వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి సార్. ఇక నుంచి మీరు టీచింగ్ చేసిండ్రు చాలా. అయితే ఇప్పుడు రియల్ టీచింగ్ మనకు అవసరం ఉంది. సొసైటీలో మనం బతకాలంటే ఏం చేయాలి? ఇదంతా మనం చేద్దాము. నేను మీ నంబర్, మీ డీటెయిల్స్ అన్ని నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. మీకు ఒకవేళ మీకు ఇష్టమైతే నేను ఈ ఆడియో కూడా నేను మన ఛానల్లో పెట్టమంటే పెడతా. దీని ద్వారా చాలా మందికి కొంత ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అదే సార్, తప్పకుండా.